అందరూ అంటున్నారు అరెస్ట్ అవుతాడు ఇవాళ రేపు అది అని. కానీ ఆయన అంటున్నాడు ఎవరు వస్తారు రండి అని ఆయన అంటున్నాడు. ఆయన ధైర్యం ఏంటో. తప్పులనేవి జరిగితే మాత్రం పక్కాగా అరెస్ట్ చేయడం ఖాయమే కదా. ప్రజెంట్ 100కి 100% జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఉన్నారు జనం. ఈ గవర్నమెంట్ సంవత్సరం నుంచి ఈ గవర్నమెంట్ చూసిన తర్వాత నేను దుర్మార్గుడిని, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నా సోదరులు ఉంటారు కొంతమంది దుర్మార్గులు. కాబట్టి వాళ్ళ సానుభూతి వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ సానుభూతి వీళ్ళకు ఉంటుంది. ప్రజెంట్ 100కి 100% జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఉన్నారు జనం. ఈ గవర్నమెంట్ సంవత్సరం నుంచి ఈ గవర్నమెంట్ చూసిన తర్వాత ఎందుకు చేశామని. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే స్వాతంత్ర పరిపాలన పథకాలు ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు, జూన్ 4న ఎన్నికోటి దినోత్సవంగా ప్రకటిస్తున్నాను, నిరసన కార్యక్రమం చేస్తున్నాను. ఏం చెప్తారన్న? చేయొచ్చు సార్, చేయాలి. ఏమి చేసినా ఈ ముఖ్యమంత్రికి ఇలా నాయకులకి ఎవరికి ఇది లేదు, అన్నీ వదిలేసి కూర్చున్నారు. అంతే, ఎవడెట్ట పోయినా మాకు ఇష్టం, అనవసరం. మేము హ్యాపీగా ఉన్నామో మా నాయకులు హ్యాపీగా ఉన్నారు అంతవరకే. మేము సంపాదించుకున్నాం, మేము దాచుకున్నాం, అంతే. ఇలా కావాలి. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అతనిపై వస్తున్న లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా స్పందించారు. జగన్నే త్వరగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే నేను విజయవాడలోనే ఉంటున్నాను, ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారో రామను, వారిని నేను అడ్డుకోవట్లేదు కదా అని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరేమంటారు? చేయొచ్చు సార్, చేయొచ్చు, చేద్దాం. మరి దీనివల్ల అరెస్ట్ చేయడం వల్ల మరి ఏమన్నా సింపతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? సింపతి సానుభూతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? జగన్ సానుభూతి భయంకరంగా వస్తుంది సార్ ఇప్పుడున్న పరిస్థితులు. అయితే నేను విజయవాడలోనే ఉంటాను, ఎవరు అడ్డుకుంటున్నారు రామన్ అంటే నేను ఇక్కడే ఉంటాను, ఎవరు అరెస్ట్ చేస్తారు రామన్ అని చెప్పేసి కూడా. దాని మీద మనం ఏం చెప్పను. నేను సామాన్య మానవుడిని. నేను అంతంత పెద్ద విషయాలు ఆయన అరెస్ట్ అందరూ అంటున్నారు అరెస్ట్ అవుతాడు ఇవాళ రేపు అది అని. కానీ ఆయన అంటున్నాడు ఎవరు వస్తారు రండి అని ఆయన అంటున్నాడు. ఆయన ధైర్యం ఏంటో, వీళ్ళకున్న ఇవి ఏంటో మనకు తెలియదు. సార్, జూన్ 4న ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటన చేయడం జరిగింది, జూన్ 4న ఎన్నికోటి దినం అని చెప్పేసి కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రజలు అవన్నీ మర్చిపోయారండి. వెన్నుపోటు పొద్దుగూకులు అనేది మర్చిపోయారు. అప్పుడు ఏం జరిగిందో ఏమో. మొత్తానికి ఆయన 5 years పరిపాలించాడు, బాగానే చేశాడు. పేదల ప్రజలకు అందరికి కూడా పథకాలు కితకాలు అన్నీ ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగింది, ఆయన తీసేశారు. ఇప్పుడు ఈయన కూడా తంటాలు పడుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు ఏం బాగలేదు. అయినా కూడా హామీలు ఇచ్చాం కదా నెరవేర్చాలని ఒక్కటి చూసుకుంటూ వస్తున్నారు. రేపు 12వ తేదీన అమ్మఒడి ఇస్తారంట, అన్నదాత సుఖీభావ ఇస్తారంట, గ్యాసులు మళ్ళీ సెకండ్ టైం రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రీ బస్సులు కూడా ఆగస్టు 15 నుంచి ఇస్తానని అంటున్నారు. ఇది వాళ్ళ శక్తి. ఈయన అనుభవజ్ఞుడు. ఈయన నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి ఆయనపై వస్తున్న వార్తలపై స్పందించారు. జగన్ అరెస్ట్ అవుతారన్న వార్తలపైన స్పందిస్తూ నేను విజయవాడలోనే ఉన్నాను కదా, ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు? పబ్లిక్ అంటే తప్పులనేవి జరిగితే మాత్రం పక్కాగా అరెస్ట్ చేయడం ఖాయమే కదా. అది ఆయన సవాల్ చేసినా సవాల్ చేయకుండా జరిగేది ఎలాగో జరుగుతుంది. ఆయన ఒకవేళ తప్పు చేసుంటే అది పక్కాగా అమలు అవుతుందండి. దానికేమి ఇది లేదు, అరెస్ట్ చేసే తీరుతారు. ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, పథకాలు మభ్య పెట్టడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నమాట. లేదండి, అది అసలు పాసిబుల్ కాదు. పక్కగా డైవర్ట్ చేయడం అనేదే లేదు అసలు. ఆ టాపిక్ అనేది తీసుకురాకూడదు, అలా మాట్లాడుకోకూడదు. పక్కగా ప్లాన్స్ అమలు అయితే జరుగుతున్నాయి, డైవర్ట్ అనేది మాత్రం ఏమీ జరగట్లేదు. నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదు, నేను ఎప్పటి నుంచే చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయనకి కొత్త కాదు, ఆయన చిన్నప్పటి నుంచి అందులో తిరిగిన ఆయనే కదా, ఆయనకేం కొత్త కాదు కదా. అమలు చేయడంలో ఆయన నిర్వీర్యం, వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అది తండ్రి యొక్క ఇది ఏమీ ఆయనకి రాలేదు. ఆ పరిపాలన అనేది ఇవ్వలేదు జనానికి. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు జనాలు అడగగలుగుతున్నారు. ఆయనేమో చేస్తున్న పథకాలను అమలు చేసేటప్పుడు డైవర్ట్ చేసేస్తున్నారు, నన్నేదో చేసేస్తున్నారు అని ప్రజల్లోకి మభ్య పెడుతున్నారు. అంతే ఆయన పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యం, అంతేగాని జనమేమి ఇది అవ్వట్లేదండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి నాకు ఈ పోరాటాలు ఏమి కొత్త కాదు, నేను విజయవాడలోనే ఉంటారో ఎవరు వస్తారో అరెస్ట్ చేసుకుంటారో చేసుకుని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమంటారు? దాని గురించి నాకు ఐడియా లేదు. అదే రోజున పిల్లలకు తల్లి పొందడంతో పాటు ఒంటరి మహిళలకు, వితాంతులకు 1,00,000 మంది వరకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు, ఇస్తారు, కంపల్సరీగా చేస్తారు. వీళ్ళ 90% చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి
వాళ్ళేమో నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. ఏ విధంగా పర్వాలేదు స్వామి కొత్త ప్రభుత్వం. ఏదైతే సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించి కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. నాకు దాని గురించి వివరం తెలియదు, నేను వాసన కూడా చూడాల లెక్కర్ ఎంత మటుకు. అయితే ఏమంటున్నారంటే అరెస్ట్ చేయడానికి వస్తున్న వార్తల పైన ఎవరు అరెస్ట్ చేస్తారో అండి, నేను విజయవాడలోనే ఉంటున్నాను కదా, ఎవరు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అరెస్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఈ చెత్త ఉంది, ఈ చెత్త ఇక్కడ పోశారు, దీన్ని ఎవరంటే కావాల్సినాడు వచ్చి దానికి సంబంధించిన మున్సిపల్ అధికారులు ఎవరన్నా వచ్చి చెత్త ఇక్కడ ఉంది తీసేయాలని చెప్పి వాళ్ళు తీస్తే అవుతుంది, కానీ మనం చెప్పుకుంటే రాదు. అది తీయటం చేస్తారు, ఎప్పటికైనా తెస్తారు. అది ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమండి సానుభూతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఒకటి, నేను దుర్మార్గుడిని, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నా సోదరులు ఉంటారు కొంతమంది దుర్మార్గులు. కాబట్టి వాళ్ళ సానుభూతి వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ సానుభూతి వీళ్ళకు ఉంటుంది. నాకు ఈ పోరాటాలు ఏం కొత్త ఏం కాదు చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అవును, ఆగండి, దానికి ఒక సిగ్గులేనమ్మకి నవ్వే శృంగారం అంతే. వస్తా స్వామి. కాదండి, దేవుడు న్యాయం వైపే ఉంటాడు, న్యాయం ధర్మం వైపు అని చెప్పి జగన్. అవును, ధర్మం ఎట్టుంటే అట్టే ఉంటాడు దేవుడు. ఆ మాట మటుకు కరెక్ట్. నా వైపున అనేది నేను చెప్పలేను, ధర్మం ఎట్టుంటే అటు ఉంటాడు దేవుడు. లైక్ విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారు కమ్ములు పోయారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మేము ఎట్టా చెప్పగలం సార్? నేను గుడివాడ పెదవాళ్ళ మొన్నటిదా గుడివాడ ఉన్నా, ఇవాళ పెదవాళ్ళ ఉన్నా, ఎట్టా చెప్పగలం? తెలియదు కదా ఆయన గురించి. ఆయన ఎవరి అవకాశవాదంగా ఎవరికి వాళ్ళు తిరుగుతున్నారు. దాని గురించి మనం కామెంట్ చేయడానికి కూడా ఏమీ లేదు. తప్పుకుంటే తప్పుకుంటాడు, ఎందుకంటే తన సేఫ్టీ తను చూసుకుంటాడు.